హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడి అల్పపీడనంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో ఈ వర్షాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది జలాశయాల్లో. ఇక ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షపాతం నమోదవుతుంది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు కూడా ఇదే విధంగా అత్యధిక వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దాదాపుగా 4 రోజుల పాటు నమోదయ్యే వర్షాలు మరొక 20 సెంటీమీటర్ల వరకు ఉండవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు, పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలోని ఉత్తర తెలంగాణ భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధిక వర్షాలు, మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.